ముఖ్యంగా ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. నేపథ్యానికి తగ్గట్టుగా చేసుకున్న సెటప్ అంతా బాగుంది. మెయిన్గా వింటేజ్ బ్యాక్డ్రాప్లు చక్కగా ఆవిష్కరించారు. ఒక 2 దశాబ్దాల క్రితం ఉన్న పరిస్థితులు వాటిని దర్శకుడు బాగా చూపించాడు. వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో బాగుంది. ఇక దర్శకుడు ప్రవీణ్ కొండ్రేగుల విషయానికి వస్తే ఈ సినిమాతో తన దర్శక ప్రతిభను మరోసారి కనబరిచారు. తన సినిమాకి ఒక సెపరేట్ వరల్డ్ని తానే క్రియేట్ చేసుకున్నారు. అలా మంచి హారర్ కమ్ ఫన్ ఎలిమెంట్స్ని, వీటికి మించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ని హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. వీటితో పాటుగా చిన్న చిన్న మైక్రో డీటెయిలింగ్ తన నుంచి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఇక ఈ చిత్రం లైన్ బాగానే ఉంది, కానీ చాలామందికి ఒక ఇంత సిల్లిగా కూడా అనిపించవచ్చు. నిజ జీవితంలో ఇలాంటివి వర్కౌట్ అవుతాయా అనే ప్రశ్న ఒక సమయంలో ఆడియన్స్లో కూడా రాకమానదు. అలాగే సినిమా స్టార్టింగ్లో కథనం కొంచెం స్లోగానే మొదలవుతుంది. సో మెయిన్ అంశంలోకి వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది.